గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 సంవత్సరం మధ్య కాలంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్ని అంశాల గురించి వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముఖ్య గ్రహాలైనటువంటి శని సంవత్సరంలో 7వ ఇంట్లో ఉంటాడండి. అంటే సప్తమ స్థానంలో మీనరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో అంటే మీ 6వ స్థానంలో ఉంటాడు. కేతువు మీ 12వ స్థానంలో అంటే వ్యయస్థానంలో ఉంటాడు. గురువు మీ 10వ స్థానంలో అంటే కర్మస్థానంలో ఉంటాడు జూన్ 2వ తారీఖు వరకు. 2 నుండి లాభస్థానంలోకి వెళ్తాడండి, 11వ స్థానంలోకి వెళ్తాడు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి వ్యయస్థానంలోకి వెళ్తాడు, 12వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ఈ ముఖ్య గ్రహాల యొక్క పొజిషన్స్ బట్టి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాల పరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటే గురువు వృత్తి స్థానంలో కర్మస్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం మొదట్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి కన్యా రాశిలో జన్మించిన వారికి జూన్ 2వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురువు యోగిస్తున్నాడండి. అలాగే ప్రభుత్వ సంస్థల్లో కానీ ఎంఎన్సీల్లో కానీ ఉన్నత స్థానాలు దక్కే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా అయితే అభివృద్ధి ఉంటుందండి, కాకపోతే పనిలో ఒత్తిడి కూడా అంతే ఉంటుంది. జూన్ 2 నుండి గురువు లాభస్థానంలోకి అడుగు పడతాడు. జూన్ 2వ తారీఖు నుండి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆశించినటువంటి లాభాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి రాబడి, ఆకస్మికంగా ధనలాభం ఉండటం కానీ జరుగుతుంది. అలాగే రాహు కూడా 6వ ఇంట్లో ఉన్నాడండి. రాహు 6వ ఇంట్లో ఉండటం మంచిదే. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ కన్యా రాశిలో జన్మించిన వారు గతం నుండి కోర్టు సమస్యలతో బాధపడుతున్నట్లయితే లేదా మీకు శత్రువులు ఉన్నట్లయితే వారి యొక్క పగను మీ పైన తీర్చుకోవాలనే ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో రాహు యొక్క ప్రభావం వల్ల విజయాన్ని మీరే సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సూచిస్తుంది. అలాగే రుణాలు పొందటానికి కూడా అనుకూలమైనటువంటి స్థానంగా చెప్పవచ్చండి. అయితే శని 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీనిని సప్తమ శని అంటారు. కాబట్టి ఎవరైతే వివాహం కాని అవివాహితులు ఉన్నారో, కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఆడవారైనా మగవారైనప్పటికీ కూడా ఈ 7వ స్థానం అనేది వివాహ స్థానం అంటారండి, కలత్ర స్థానం అంటారు. కాబట్టి శని ఎప్పుడైతే 7వ స్థానంలో ఉన్నాడో వివాహ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ఆలస్యం అవుతాయి. వివాహమే ఆలస్యం కావటం కానీ లేదా వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయాలలో జాప్యం జరగటం కానీ జరగవచ్చు. కాబట్టి అవివాహితులు ఓపిక పట్టాల్సిందే. ఇక వివాహ జీవిత పరంగా ఎలా ఉంటుందంటే అంటే వివాహం అయ్యి వైవాహిక జీవితం పరంగా అయితే కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే శని 7వ స్థానంలో ఉన్నంత కాలం వివాహ సంబంధం విషయంలో క్రమశిక్షణను, బాధ్యతను డిమాండ్ చేస్తాడు. కాబట్టి మీ జీవిత భాగస్వామి పైన శ్రద్ధ మీరు చూపిస్తేనే వైవాహిక జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది. సంతానపరంగా చూసుకున్నట్లయితే 5వ ఇంటి పైన శని యొక్క దృష్టి అనేది పడుతుందండి. కాబట్టి సంతాన ప్రయత్నాలలో కూడా జాప్యాన్ని సూచిస్తుంది, అంటే నిదానతను సూచిస్తుంది. ఈ సంవత్సరంలో సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు, వారి ప్రయత్నాలలో సహనం అనేది చాలా అవసరం. 2026 సంవత్సరం మధ్య వరకు కూడా మంచి ఫలితాలు కనిపించడానికి బాగా కష్టపడాలి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, గురువు 10వ ఇంట్లో 11వ ఇంట్లో ఉంటాడండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి. ఇక విద్యాపరంగా కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి రాహు 6వ ఇంట్లో ఉండటం గొప్ప విజయాన్ని సూచిస్తుందండి. ఎంసెట్ కానీ, నీట్ కానీ లేదా సాఫ్ట్వేర్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పోటీ పరీక్షలకైనా సరే రాహు వీరికి బాగా అనుకూలిస్తున్నాడు. శని యొక్క దృష్టి అనేది 9వ ఇంటి పైన పడుతుంది. 9వ స్థానం అనేది భాగ్యస్థానం అంటారు, అంటే అదృష్ట స్థానం. కాబట్టి ఉన్నత విద్యా అవకాశాల విషయంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా అక్కడ స్థిరపడటానికి కావచ్చు, విద్యాపరంగా కావచ్చు,
విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలలో మాత్రం అడ్డంకులు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో విద్యార్థులకు గురువు అనుకూలిస్తున్నాడండి. రాహు 6వ ఇంట్లో ఉండటం కూడా అదృష్ట స్థానంగానే చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు తమ కృషి పట్టుదల ద్వారా మంచి ర్యాంకులు ఫలితాలను సాధించే మంచి కాలంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాల విషయానికి వస్తే, సప్తమ శని సూచిస్తుంది కాబట్టి వివాహ జీవితంలో శాంతి కోసం ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసాని పఠించటం కానీ, లేదా మీకు కుదిరిన శనివారాలలో శనికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, నల్ల నువ్వులు కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ, నల్లటి వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, ఇనుముతో చేసినటువంటి వస్తువులు కానీ ఎవరికైనా దానంగా ఇవ్వటం మంచిదండి. అలాగే జీవిత భాగస్వామిని పట్టించుకోనట్లుగా ఉండకుండా వారి పట్ల ఎక్కువ బాధ్యత, సహనాన్ని చూపించాలి. అలానే కేతు 12వ స్థానంలో ఉంటాడండి. దానిని వ్యయస్థానం అంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏకాంతంగా ఉండాలి అనిపిస్తుంది. అంటే పెళ్ళైన వారికి కావచ్చు, పెళ్లి చేసుకోబోతున్న వారికి కావచ్చు, ఈ రిలేషన్షిప్స్ అన్నీ ఎందుకు, ఒంటరిగా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయొచ్చుగా అనేటువంటి థాట్స్ వస్తాయి. అలాగే ధ్యానం చేయటం, యోగా చేయటం లేదా దైవ కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల వీరికి మనశ్శాంతిగా అనిపిస్తుంది. వివాహం అయిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శని యొక్క ప్రభావం అనేది 7వ స్థానం పైన పడుతుందండి, కలత్ర స్థానం పైన పడుతుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి పైన అరిచేటప్పుడు కానీ, లేదా వారితో వాదించేటప్పుడు నిజంగా ఆ చర్చ అవసరమా అని ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే బయట వారు ఎవరైనా మీ వివాహ జీవితంలో వేలు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీ ఇంట్లో ఎలా ప్రవర్తించినా అది తర్వాత విషయం, కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు హుందాతనంగా ప్రవర్తించండి. అంటే 3వ వ్యక్తికి లీనియన్స్ ఇవ్వకుండా జాగ్రత్తలు పడండి. ఎందుకంటే శని వల్ల వివాహ జీవితంలో అపార్థాలు రావచ్చు. అలాగే కన్యా రాశిలో జన్మించి ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నట్లయితే మీ ప్రేమ విషయంలో కూడా ఇది పరీక్షాకాలంగా చెప్పవచ్చు. అయితే ఒకవేళ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, లేదా పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, లేదా మీ ల్యాండ్ ఏదైనా కబ్జా అవటం కానీ, మీది అనుకున్నది వేరే వారు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేయటం కానీ, ఇలాంటి ఇష్యూస్ కనుక మీకు గతం నుండి ఉన్నట్లయితే వాటన్నిటినీ పరిష్కరించుకోవటానికి ఇదే కరెక్ట్ సమయంగా చెప్పవచ్చండి. రాహు ఎప్పుడైతే 6వ ఇంట్లో ఉంటాడో శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అయితే దీనికి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందండి. రాహు 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్యం పైన శ్రద్ధ కూడా అవసరం. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, సొంతంగా వ్యాపారాలు చేసేవారికి బాగానే ఉంటుంది, కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క వ్యాపార భాగస్వామితో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కానీ, వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కానీ, లేదా మీరు ప్రేమించిన వారితో వ్యవహరించేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, సంభాషించేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అలాగే కన్యా రాశి వారికి వారి జీవితంలో ఎక్కువగా కష్టాలు ఎదురవుతున్నా, ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే రాశి, నక్షత్రం, లగ్నం బట్టి కాకుండా మీకు గనక మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే మీ పర్సనల్ జాతక కుండలని గీయగలుగుతామండి. జాతక చక్రాన్ని గీయగలుగుతాం. ఉదాహరణకి ఒక 10 మంది ఒకే రాశి, ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా వారి జాతక కుండలు అనేది సపరేట్గా ఉంటుంది, ఎవరిది వారికే ఉంటుంది. దాని ప్రకారం యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలుగుతాం. దాని ప్రకారం యోగకారకుడు ఎవరో, ఏ గ్రహాన్ని బలపరిస్తే మీకు అదృష్టం వరిస్తుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని సజెస్ట్ చేయగలుగుతాం. ఒకవేళ మీ జాతకానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.